श्री सच्चिदानंद सद्गुरु अलिवेल मंगम्मा सहित भरद्वाज महाराज की जय साई मास्टर। ఈ ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ అన్ని కాలాల్లోనూ ఎల్లప్పుడూ మన మధ్య సద్గురువులుగా అవతరిస్తూ మనల్ని సన్మార్గవర్తనం చేసేటటువంటి తత్వం ఈ సృష్టిలో ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని దత్తాత్రేయ తత్వం అన్నారు పెద్దలు. అటువంటి దత్తాత్రేయ స్వామిని మన ఎదురుకుండా ఉన్నటువంటి పీఠం మీదకి మన హృదయాల్లోకి సాదరంగా ఆహ్వానిస్తారు. అటువంటి దత్తస్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారమే శ్రీ షిరిడి సాయినాథుడు. ఆయన నేటి మన జీవిత సమస్యలన్నింటికీ పరిష్కార మార్గంగా అవతరించారని పూజశ్రీ మాస్టర్ గారు చెప్పారు. అటువంటి సమర్థ సద్గురు అయిన సాయినాథుని మన ఎదురుకుండా ఉన్నటువంటి పీఠం మీదకి మన హృదయాల్లోకి సాదరంగా ఆహ్వానిద్దాం. అటువంటి సమర్థ సద్గురు అయిన సాయినాథుని ఎలా సేవించి తరించాలో తాము ఆచరించి బోధించి మనకు మార్గదర్శకులైనటువంటి సద్గురు దంపతులైన అమ్మగారికి మాస్టర్ గారికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళిద్దరినీ కూడా మన ఎదురుకుండా ఉన్నటువంటి పీఠం మీదకి మన హృదయాల్లోకి సాదరంగా ఆహ్వానిద్దాము. వీళ్ళందరూ తమకు తమ చిత్రపటానికి భేదం లేదని భక్తులందరికీ నేటికి అనుభవిస్తూ వస్తున్నారు కనుక ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి సత్సంగం వారి పవిత్ర సన్నిధిలో వాళ్ళ ఎదురుకుండా చేసుకుంటున్నాము అనేటటువంటి శ్రద్ధతోనూ భక్తితోనూ కృతజ్ఞతతో ఈ సత్సంగాన్ని జరుపుకున్నాము. అమ్మగారు ఉన్నటువంటి ఈ పవిత్రమైనటువంటి ఇంట్లో మనం ఈ సత్సంగం జరుపుకునే అవకాశాన్ని మనందరికీ ప్రసాదించినందుకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాము. జై సాయి మాస్టర్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेल मंगम्मा सहित भरद्वाज महाराज की जय। जय साई मास्टर। మనం అంతకుముందు చెప్పుకున్నట్టుగానే మన జీవితం నిరంతరం సత్సంగంలోనూ సత్సాంగత్యంలోనూ నడుపుకుంటూ ఉండటానికి ఒక ఆలంబనగా మనం ఈ సత్సంగం చేసుకోవాలి. అంటే మనం వ్యక్తిగతంగా చేసుకునేటటువంటి ఇంట్లో చేసుకునే ప్రతి పని, జీవితంలో చేసుకునే ప్రతి పని కూడా బాబా పరంగా చేసుకుంటూ బాబా సేవగా చేసుకుంటూ ఉండటం, అలాగే మనం అది పటిష్టంగా చేసుకోవడానికి భావాన్ని చక్కగా పెట్టుకోవడం కోసం పొద్దున్నే ఉదయ ప్రార్థన చేసుకోవడం, లేవగానే తర్వాత హారతి చేసుకోవడం, అలాగే ధ్యాన యోగ సర్వస్వంలో చెప్పిన అనేక సాధనలని ఒక్కొక్కటి మన మన మనస్సు యొక్క పరిస్థితిని బట్టి ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే నైవేద్యం పెట్టుకోవడం, పూజ చేసుకోవడం, హారతులు చేసుకోవడం, ఇవన్నీ మనం చేసుకుంటూ ఉంటే దీంట్లో మనం వ్యక్తిగతంగా చేసుకునేవి, కుటుంబపరంగా చేసుకునేవి ఉన్నాయి. దాంతోపాటు మన సంఘజీవులను కనుక సత్సంగం తప్పకుండా చేసుకోమని మాస్టర్ చెప్పారు. కాబట్టి సత్సంగం చేసుకునేటప్పుడు 10 మందితో కలిసేటప్పుడు మనకు వచ్చేటటువంటి సమస్యలు ఎట్లా ఉంటాయి, సత్సంగాన్ని మనం ఎంత బాగా చేసుకోవచ్చు, ఇంకా బాగా చేసుకోవాలంటే ఏ ఏ జాగ్రత్తలు వహించాలి, ఎట్లా చేసుకుంటే మనకి ఉత్తమమైనటువంటి ఫలితం కలుగుతుంది అనేది చెప్తూ వస్తున్నారనమాట సత్సంగం భజన గ్రంథంలో. అందుకని సత్సంగాలు చేసుకునే వాళ్ళంతా తరచుగా ఈ గ్రంథాన్ని తిరిగి చదువుకోవాల్సిన అవసరం, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే ఎక్కడెక్కడ డీవియేట్ అవుతామో వాటిని సరి చేసుకుంటూ ముందుకెళ్తే మాస్టర్ గారు ఆశించినట్టుగా సత్సంగం అనేటటువంటి చక్కటి తోట వస్తుందన్నమాట. లేకపోతే కలుపు మొక్కలు మన మనసుల్లోనూ మన ప్రవర్తనలోనూ మన సత్సంగంలోనూ వచ్చేస్తాయి. అప్పుడు అది సత్సంగం కాకపోగా దుస్సాంగత్యంగా మారే అవకాశం ఉంది సత్సంగం పేరుతో. అలాగే మనకి సహజంగా ఏమవుతుందంటే ఒక చోట ఒకళ్ళు చాలా బాగా చెప్తున్న వాళ్ళు ఉన్నారు అనుకుందాం, సత్సంగంలో మంచి ఉద్దేశంతోనే సత్సంగం మొదలవటం మాత్రం. కానీ ఏమవుతుంది, అది చెప్పేవాళ్ళు ఆత్మజ్ఞానులు కాదు కదా, మాస్టర్ గారి మార్గంలో నడుద్దామని సత్సంగం మొదలు పెట్టుకుంటారు మొదట్లో. అది రెగ్యులర్గా చేస్తూ ఉండటం వల్ల వాళ్ళు చాలా ఆకర్షణీయంగా చెప్పగలగటం వల్ల ఆ సామర్థ్యం భగవంతుడి దయ వల్ల వాళ్ళకి ప్రసాదితం అవటం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్నగా
బాబా దయ వల్ల సత్సంగం వల్ల అక్కడ అనుభవాలు జరగటం మొదలెడతాయి. కానీ మనం మనుషులం కాబట్టి ఆ సత్సంగం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకోవడం మొదలు పెట్టడం చాలా సత్సంగాలు జరుగుతుంటుంది. వాళ్ళని గురువుగా గైడ్గా అనుకోవడం మొదట్లో ఒక లీడర్ లాగానే చూస్తాం. ఆ తర్వాత అనుభవాలు మాస్టర్ గారు చెప్పారు. మన యొక్క వ్యక్తిగత సామర్థ్యంతో సంబంధం లేకుండా మనతో ఉన్నటువంటి బలహీనతలతో ఇది లేకుండా బాబా అనుగ్రహిస్తారు మనల్ని. ఎందుకని మనల్ని మార్చాలని ఆయన వచ్చారు కనుక. కానీ ఆ విషయం విస్మరించి ఏం చేస్తామంటే అక్కడ జరుగుతున్నటువంటి సత్సంగం చెప్తున్న వాళ్ళ గొప్పతనం వల్ల జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట. అందుకని వాళ్ళకి లేని భావనని నిజంగా భక్తులు కలిగిస్తారు అట్లాంటి సత్సంగాల్లో. మీ వల్ల కదా సార్ మాకు వచ్చింది సత్సంగం, మీరు చెప్పడం వల్ల కదా మాకు ఇంత మేలు జరిగింది అని ఎప్పుడైతే అనుకుంటున్నామో వాళ్ళు అనుకోనంత వరకు ప్రాబ్లం లేదు. వాళ్ళు కాదయ్యా ఫాస్ట్ గా దయ వల్ల జరిగింది అనే మాట రాకపోతే, ఆ భావన ఉండకపోతే ఏమవుతుందంటే కొన్నాళ్ళ తర్వాత నిజంగా నేను చెప్పడం బట్టి కదా అనేది మొదలై ఇంకక్కడి నుంచి వ్యక్తిగతంగా ఆత్మజ్ఞానం కాదు కాబట్టి బలహీనతలన్నీ పనిచేయడం మొదలు పెడతాయి అన్నమాట. అందుకని ఈ యొక్క సమస్యని మాస్టర్ గారు ఎలా చూశారంటే వ్యక్తి ప్రాధాన్యత ఉండకూడదు సత్సంగాల్లో. అందుకని ప్రతి ఇంట్లో సత్సంగం జరిగింది అనుకున్నాం. ప్రతి ఇంట్లో మనం పోయినసారి చెప్తున్నట్టుగా వినాయక చవితి ప్రతి ఇంట్లో జరిగింది అనుకున్నాం. దానికి ఎవరు గురువు, ఎవరు రాజు, ఎవరు గురువు. మన ఇంట్లో అందరం కలిసి ఫంక్షన్ చేసుకుంటాం, అందరం కలిసి విష్ణు సహస్రనామం చదువుకుందాం అనుకున్నాం. ఉదాహరణకి అందరం చదువుకుంటాం. అలాగా ప్రతి వాళ్ళం బాబా లీలల గురించి సాటి వాళ్ళకి చెప్పడంలో భాగంగా ఎక్కడికక్కడ మన ఇంటికి పిలుచుకోవడం, 10 మంది కలిసి మన చుట్టుపక్కల వాళ్ళతో మంచి విషయాలు మాట్లాడుకునే అలవాటు, సత్సంగాన్ని పెంచుకునేటటువంటి అలవాటుగా ప్రతి ఇంట్లోనూ జరగాలని మాస్టర్ ఉద్దేశం. అంటే ప్రతి ఇల్లు సత్సంగ మందిరం అవ్వాలి. ప్రతి వాళ్ళు బాబా గురించి చెప్పడం నేర్చుకోవాలి, సాటి వాళ్ళకి చెప్పాలి. వాళ్ళ సమాజంలో ఒక వ్యక్తిగా, సేవగా. చెప్పలేని వాళ్ళు ఏం చేయాలి? చెప్పే సామర్థ్యం అందరికీ ఉండదు కదా. అప్పుడు చదవచ్చు చక్కగా ఈ అరగంట సేపు చదువుకోవడం. మాస్టర్ గారి భజన ఎప్పుడైతే అవైలబుల్గా ఉంది అది పెట్టుకోవడం, అందరం పాడుకోవడం, తర్వాత హారతించుకోవడం. అది ఎవరైనా చేయొచ్చు. అలా ప్రతి ఇంట్లోనూ అది జరగటం మొదలెడితే ఏమవుతుందంటే అప్పుడు ఒక్కళ్ళు గురువు అవటం మానేస్తారు. అది మాస్టర్ గారు చెప్పినటువంటి పరిష్కారం. లేకపోతే ఏమవుతుందంటే ప్రతి దాంట్లో మనం అంతకుముందు అనుకున్నట్టుగానే బలహీనతలోనే వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. తెలియకపోతే ఒక కష్టం, తెలిస్తే ఒక కష్టం. అంటే బాబాకి వాళ్ళకున్న లింక్ లాగా ఉండి ఆ సత్సంగంలో ఈయన జరిపించడం వల్ల కదా అని కృతజ్ఞత ఉంటే పర్వాలా. కృతజ్ఞత ఆగదు. అక్కడి నుంచి ఏమవుతుంది, వాళ్ళని చాలా ఇంపార్టెంట్ చేసేసి నిజంగా ఇంకొక సత్సంగాలు జరిపే ఆయన వచ్చాడు అనుకోండి. మీ సత్సంగాలు జరిపాయని గొప్ప అయినా, మా సత్సంగాలు జరిపాయని గొప్ప అయినా, మా సత్సంగం బాగుంటుందా, మీ సత్సంగం బాగుంటుందా? ఈయనకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే వీళ్ళకి నచ్చదు. అందుకు కాదు కదా సత్సంగం ఉంది. మనం అందరం వాళ్ళని ఇంపార్టెంట్ చేసుకోవడానికి ఉన్నాం. ఇందులో చాలా 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 చెప్తూ వచ్చారు మాస్టర్. ఇట్లా అందరితో వచ్చినప్పుడు ఎక్కువసేపు సైలెంట్గా ఉండండి, వేరే విషయాలు రానివద్దు, ఇక్కడ పరిచయాలు పెంచుకుని వాటి లౌకికమైన ప్రయోజనాలకు వాడుకోవద్దు అసలు వీటిని, ఇట్లా జాగ్రత్తలన్నీ చెప్పుకుంటూ వచ్చి ఒక ముఖ్యమైనటువంటి జాగ్రత్త చెప్పారు. జనరల్గా ఇప్పుడు సత్సంగాల్లో చాలా పెద్ద సమస్య అది. అందుకనే పోయినసారి నెక్స్ట్ టైం ఇది విపులంగా చెప్పుకుందాం అనుకున్నాం. అదేంటంటే సద్గురువు సద్భక్తుల సన్నిధిలో ఆడంబరమైన వేష అలంకరణలు అపారమైన పుణ్యనాశనానికి హేతువులని గుర్తించాలి. అందుకని సాధ్యమైనంత సింపుల్గాను గౌరవంగాను మనం వస్త్రధారణ చేసుకోవాలి. సహజంగా ఏమవుతుందంటే ఇవి 10 మందితో కలిసి ఉండే విషయాలు కనుక ఎవరి బలహీనతలు వాళ్ళు పనిచేస్తే ఏమవుతుంది ప్రదర్శించుకునే ప్లేస్లు కూడా అదే అవుతుంది. జాగ్రత్తగా ఉండదు. ఆ ప్రదర్శన అనేది ఒక్క అలంకరణలో మాత్రమే రాదు. మాట తీరులో, కలుపుగోలుతనంలో, భజన పాడటంలో, సత్సంగం వినటంలో, సత్సంగానికి ఏర్పాట్లు చేయడంలో, అన్నిట్లో కూడా మనకి సహజంగా ఉండేటటువంటి ఆ గుర్తింపు కోసం ఉండేటటువంటి బలహీనత ఏదైతే ఉంటుందో అది పనిచేస్తుంది అన్నమాట. అందుకని అమ్మగారు అక్కడ పెట్టిన రూల్ ఏంటంటే చక్కగా ఇలా కప్పుకోవడం, అందరూ కప్పుకుని రావడం. దీని వర్షన్స్ రకరకాల ఊళ్ళలో రకరకాలుగా వచ్చేసాయి. అందుకని కూడా నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. ఒక్కొక్క సత్సంగాల్లో ఈ కలర్ చీరలే వేసుకురావాలి, అలా కూడా వచ్చేసాయి.
ఈ కలర్ చీరలే వేసుకురావాలి. కొత్త వాళ్ళు ఆ కలర్ చీరలు కొనుక్కుని కుట్టించుకుని రావాలి. అంటే రెగ్యులర్గా వస్తున్న వాళ్ళు ఇది రాకుండా, కంపారిజన్స్ కాకుండా కొన్ని అట్లాంటివి పెట్టుకోవచ్చు. కానీ సడన్గా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వెల్కమ్ చేయగలగాలి. వాళ్ళు రెగ్యులర్గా వస్తున్నప్పుడు అప్పుడు వాళ్ళు మార్చుకుంటారు. కానీ రిజిడ్ రూల్గా పెట్టామనుకోండి, కొన్ని రోజులు పక్కింటికి చుట్టాలు వస్తారు, వాళ్ళు రావాలనుకుంటారు. అట్లాంటివి. తర్వాత ఒక్కొక్కళ్ళేమో సాయి సాయి సాయిని రాసిన శాలువాలు వేసుకోవాలని, ఒక్కొక్కరు బాదుకల గుర్తులున్నవి వేసుకోవాలని, ఒక్కొక్కరు ఇలాగే కప్పుకుని రావాలని, ఇలా రకరకాల వర్షన్స్ వచ్చేసాయన్నమాట. అట్లాంటివి ఏం చెప్పలేదు. ఆడంబరంగా అలంకరించుకోవద్దు, నీట్గా అలంకరించుకోండి. స్పెసిఫిక్గా వీళ్ళు స్పెషల్గా ఉన్నారే అనిపించనియద్దు. మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే ప్రత్యేకంగా కనిపించడానికి ప్రయత్నించకండి. మిమ్మల్ని చూడగానే గౌరవమైన భావన కలగాలి తప్ప మరో భావన కలగకుండా జాగ్రత్త పడండి. కానీ బయట ప్రభావాల వల్ల రకరకాల మనసులు ఉంటాయి. మనం ఎంత గౌరవంగా రెడీ అయ్యి వెళ్ళినా సరే పక్కదారి పట్టే మనసులు ఉంటాయి. దాని ఫలితం మనకి రాదు, మనం జాగ్రత్త పడిన ఫలితం మనకు వస్తుంది. వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోవడం, వాళ్ళు సరైన ప్రభావం రావటం వాళ్ళకి ముఖ్యం. కానీ మన వైపు నుంచి దోషం ఉండకూడదు అన్నమాట. అది చాలా ముఖ్యమైన విషయం. సో మా అమ్మగారు చెప్పింది ఏంటంటే చక్కగా కప్పుకుండండి, నిండా కప్పుకుండండి. అసలు నిండా అది ఇక్కడ మాత్రమే కాదు, మీరు ఆలోచిస్తే చాలా జాగ్రత్త. దీని ఎక్స్టెన్షన్ ఎక్కడ ఉండాలి? జనరల్గా మన లైఫ్లో ఎలా ఉండాలి? మనల్ని చూడగానే ఎటువంటి భావన అవతల వాళ్ళకి కలగాలి. ముఖ్యంగా మాస్టర్ గారి మార్గంలో నడవాలని అనుకున్న వాళ్ళు చూడగానే గౌరవభావం, ఎలా వేసుకున్న గౌరవభావం కలగకపోవడం అవతల వాళ్ళ తేడా కావచ్చు. ఎందుకని వాళ్ళకి మన సమాజంలో ఇట్లా డ్రెస్ చేసుకున్న వాళ్ళకి ఇట్లా డ్రెస్ చేసుకున్న వాళ్ళకి ఇట్లా అనేది ఎప్పటి నుంచో పాతుకుపోయినటువంటి అంశం. అవును, దాన్ని బట్టి మనం జాగ్రత్త పట్టడంలో తప్పేంది. ఇప్పుడు స్కూళ్ళలో యూనిఫామ్లు ఉంటున్నాయి పిల్లలు. ఎందుకు యూనిఫామ్? ధనికుడు పేదవాడు అనే తేడా లేకుండా ఉంటుంది కదా. అదేంటి పిల్లలు ఇష్టం వచ్చినట్టు డ్రెస్ వేసుకుంటారు? వీళ్ళందరికీ సమభావం ఉండాలి. కరెక్ట్, తప్పకుండా అందరికీ సమభావం ఉండాలి. కానీ మనసులో అలా లేవే, ట్రైన్ అలా అవ్వలేదు. మనం ముందు నుంచి అట్లా అభ్యాసం చెయ్యని మనసులకి ఎలా ఉండాలనేదే మనకు కావాల్సింది. అట్లా అభ్యాసం లేని మనసులకి తేడా లేకుండా ఉండడానికి మన ప్రయత్నం ఏంటి, మన వైపు నుంచి ప్రయత్నం ఏంటి అనేది మనకి వచ్చే ఫలితం. అట్లాంటి భావనతో మనం చక్కగా వస్తే, ఆడంబరం లేకుండా అలంకరించుకుని వస్తే, ఆడంబరం లేకుండా రెడీ అయిపోయి నీట్గా వచ్చేసాం అనుకున్నాం. ఆ జాగ్రత్త మన వల్ల ఇంకొకళ్ళ మనసు ఒక చీర బాగుందనో, నగ బాగుందనో, ఇంకో బాబా నుంచి పక్కకు వచ్చేలాగా చేయకుండా ఉందా అనేటటువంటి మన భావన అయితే మనకి దానికి తెలుస్తుంది. ఎప్పుడైనా మనం ఎందుకు ఏ పని చేస్తున్నాం అనేటటువంటి దాని వెనకాల ఉన్నటువంటి భావాన్ని బట్టే మనకి ఫలితం వస్తుంది. అక్కడే మన ఎంత నాణ్యత కలిగినటువంటి మనుషులు. నాణ్యత అంటే ఎట్లా? నిజంగా మనం ఎట్లాంటి వాళ్ళం అనేది ఎక్కడ తెలుస్తుందంటే అక్కడే తెలుస్తుంది. మనకు వచ్చే భావాలు ఎంత మంచిగా ఉన్నాయి, మన ఉద్దేశాలు ఎంత ఉత్తమంగా ఉన్నాయి, మనం చేసే కాలక్షేపాలు ఎట్లాంటివి ఇష్టపడుతున్నాం, మన మాటలు ఎంత అవతల మాటలతో క్రూరత్వం చాలా ఎక్కువ మనకి. ఒక్కొక్కసారి అది నిజంగా అవతల వాళ్ళని చంపడం కంటే కూడా ఘోరంగా ఉంటుంది. నిజానికి చూడడానికి చంపడం ఎక్కువ పెద్ద పాపంలా అనిపిస్తుంది. మాటలతో చంపడం వ్యక్తిలో ఉన్నటువంటి ఉత్తేజాన్ని తీసేయటం, వాళ్ళలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని తీసేయటం, అది ఇంకా దారుణం, అది ఇంకా ఘోరమైనటువంటి హింస. మాటలతో మనం చేసే హింస అది మనకి ఒకటి. ఆ బలహీనత ఉందని తెలుసుకున్న తర్వాత దాన్ని మారడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాం అనేది వాళ్ళకి ప్రీతి.
అందుకనే మాస్టర్ గారు సత్సంగాల్లో ఆడంబరతకి లీస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మనం జనరల్గా పెట్టే కామన్ ప్రసాదం ఏంటంటే మరమరాలు, పచ్చనపప్పు, బెల్లం కలిపిందే. ఎందుకని ఎంత పేదవాడైనా కొని నాకు పెట్టగలడు. మిగతా అందరం సంతోషం కొద్ది వేరే పెట్టుకున్నాం. అది ఎవరైనా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఏదో తీసుకొస్తారు, పెడతారు. కానీ మెయిన్గా చేసే వాళ్ళని పెట్టేటటువంటి నైవేద్యం మాత్రం అదే. ఎందుకని చేసేవాళ్ళు అది పెడితే అది ఉంటుంది, ఇంకా మిగతావన్నీ ఏ వస్తావు పెడతాం. ఎంత నిరాడంబరత చూడండి. మాస్టర్ ఏం చెప్పారు, దొడ్డ తులసి మొక్కలు నుంచి పూలు పొద్దున్న నుంచి నామంతో అల్లి వేసుకుంటే చాలా ఫలితం వస్తుంది. కొబ్బరికాయ ఒక్కొక్కళ్ళు రోజు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి సమర్పించుకోండి చాలు. ఎక్కడ ఆడంబరత కానీ ఎంత పేదవాడైనా హాయిగా చేసుకునేటటువంటి రూల్స్ మాస్టర్ పెట్టారు. ఆడంబరతకి అస్సలు పెద్దపీట లేదు, భావానికే పెద్దపీట ఇప్పుడు. అందుకని మనం ఎక్కడికి వెళ్తున్నాం, సత్సంగానికి వస్తున్నప్పుడు మరి ఎందుకని మనం ఇంకా బెటర్ పర్సన్స్గా అయ్యి మాస్టర్ గారికి బాబాకి ఇష్టమైన వాళ్ళగా తయారై సమాజంలో మంచి వ్యక్తులుగా తయారవడానికి ఇంత చేసి వాళ్ళు వచ్చింది ఎందుకు? ఇప్పుడున్న మనలో ఉన్నటువంటి బలహీనతను తొలగించేయకపోవడం ఎట్లాగో చెప్పి మన దృష్టిలో మనం ఇంకా ధైర్యవంతులుగా, ప్రశాంతత కలిగిన వాళ్ళంగా, ఇంకా స్పష్టంగా అడుగేసే వాళ్ళంగా జీవితంలో తయారు చేయడానికి వాళ్ళు వచ్చారు. ఎటువైపు వెళ్ళాలో క్లియర్గా చూపిస్తూ, మనకి ఏం కావాలో స్పష్టంగా చెప్తున్నాం, దాన్ని ఎలా సాధించాలో చెప్తూ కదా. వచ్చినప్పుడు మనం దానికోసం ఆ క్లాస్ కోసం వస్తున్నాం. ఇక్కడ వస్తున్నప్పుడు డైవర్షన్ లేకుండా ప్రయత్నం చేస్తాం. అందులో ఆడంబరాలకి, అలంకరణలకి అత్యంత తక్కువ ఇది ఇంపార్టెన్స్. ఎందుకని ఎవరు డైవర్ట్ అవ్వకూడదు కనుక, ఎవరు డైవర్ట్ అవ్వకూడదు. దీనిలో మళ్ళీ భలే తమాషాగా ఉంటుంది. మనకి ఈ మాట చెప్తే ఏం చేస్తున్నారంటే ప్రతిదీ తేడాగా తీసుకోగలగటం, ప్రతిదాన్ని మిస్యూజ్ చేయడం. ఇప్పుడు ఉదాహరణకి ఇందాక ఉందనుకుందాం, అసలు అట్లాంటి రూల్సే లేవు. సాయి సాయి అని నామం ఉన్న శాలువాలే కప్పుకోవాలన్న రూల్ అసలు లేదు. ఎందుకని అందరు చేయలేరు, చేయలేరు. ప్రత్యేకతను చాటుకోవడంలో ఉంటుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా సాయి సాయి అని ముద్రించుకున్న వాళ్ళు ఫలాని బ్రాండ్ సత్సంగ సభ్యులు కాదు, అందరినీ కలిసిపోమని చెప్పారు. అందరం కప్పుకుని వెళ్తాం. వాళ్ళు ఆడంబరంగా కాకుండా సింపుల్గా రెడీ అయి వస్తారు. అబ్బాయిలు పిల్లలకి అసలు రెడీ అయి చేయాల్సిన పని లేదు, మామూలుగా నీట్గా తయారు చేసి తీసుకొస్తాం. అంతవరకు అయినప్పుడు ఏమవుతుందంటే అందరం ఫోకస్ అక్కడ ఉంటుంది. మరి బాబాను అలంకరించుకోవడం విషయంలో సాధ్యమైనంత సింపుల్గానే చేసుకుంటాం. అలా అని మనకి తులసి మొక్కలు లేవు, ఉదాహరణ తులసి మొక్కలు లేవు, అసలేం లేవు. మాల తేగలిగిన వాళ్ళని కూడా తేము, ఎందుకంటే తులసి మొక్కలే వేయమన్నారు. తులసి మొక్కలు ఇంట్లో వేసి మొక్కలు పెంచి నామంతో వేయమన్నా లేకపోతే లేదు కాదు కదా. అప్పుడు నెక్స్ట్ బెస్ట్ వెళ్తాం. అలాగే ఒక్కొక్క మన సత్సంగానికి అస్సలు రాలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, కాసేపు సత్సంగానికి మేము వెళ్ళలేకపోతున్నాం, మేము మాలలు సమర్పించుకుంటాం. వృద్ధులు ఉంటారు, మేము మాలలు కట్టి సమర్పించుకుంటాం. ఎందుకని సత్సంగానికి రాలేకపోతున్నాం, మేము ఇంకే సేవ చేయలేకపోతున్నాం. చక్కగా వెల్కమ్ చేయొచ్చు. కానీ వాళ్ళు పెద్ద పెద్ద మాలలు వేశారు, మనం వేయలేకపోతున్నాం. ఈ డిఫరెన్సెస్ రాకుండా జాగ్రత్త పడమని దాని వెనకాల బోధ. చాలా కాలం ఏం జరిగిందంటే మనకి అమ్మగారి సన్నిధిలో వీళ్ళకి తెలుసు, మొదట్లో అసలు ఏం అలంకరణ ఉండేది కాదు. తర్వాత వీళ్ళు వచ్చి పూలని సేవ చేసుకుంటాం మాస్టర్ గారి ద్వారా చక్కగా అమ్మగారు డిజైన్లు వేసి ఇచ్చారు. అప్పుడు చూసిన వాళ్ళు ఏమన్నారు తెలుసా, కొంతమంది ఏమో చాలా సంతోషించారు, మాస్టర్ గారికి ఇంత చక్కగా పూలని సేవ జరుగుతుంది. కొంతమంది ఏమన్నారు, తులసి మాలలు ఏమంటే పూలని సేవ చేస్తారా, ఇది అసలు మాస్టర్ సిద్ధాంతమే కాదు. చక్కగా అందరు నామం చేసుకుంటూ చేస్తామా లేదా, అందులో పేదవాళ్ళు కూడా వచ్చి చక్కగా ఆ సేవలో పాల్గొనగలుగుతున్నామా లేదా. ఎవరైతే ఇక్కడ అటెండ్ అవ్వలేరో ప్రతి ఇంట్లో పూలని సేవ చేయమని కాదండి,
అది మనం చాలా ఇట్లాంటి పుణ్యక్షేత్రంలోనో మా మాస్టర్ సమాధికో అమ్మగారి సమాధికో లేదా షిరిడిలో సమాధి మందిరంలోనో అందులో మనం చేయటం, అందులో అనేక మంది భక్తులు అనేకం సమర్పించుకుంటారు, రాలేని వాడు అనేక సమర్పించుకుంటారు. ఇప్పుడు బాబాకి తెలిసిన వాళ్ళు ఏమన్నా ఇప్పుడు ఊళ్ళ నుంచి వచ్చి షిరిడీకో పెద్ద పెద్ద మాలలు వేస్తున్నారు, వాళ్ళందరూ ఆపేద్దాం కాదు. అక్కడ మనకి తక్కువ భావం రాదు. రాని ప్రదేశాల్లో మనం ఎంతైనా చేసుకోవచ్చు. ఎందుకని ఇక్కడ రాగలిగిన వాళ్ళు రాలేని వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేయాలనుకుంటారు. కానీ మన ఇళ్లలో మనం సత్సంగం చేసుకునేటప్పుడు మాత్రం ఏం చేయాలంటే పక్కన వాడిని వచ్చుకోకుండా ప్రయత్నించాలి. ఇట్లాంటి పుణ్య స్థలాలకు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మనం అలంకరణల విషయంలో, ఆడంబరాల విషయంలో, పక్కన వాడితో మనం మాట్లాడే విషయంలో, అందరినీ కలుపుకునే విషయంలో, ఇంకా అందరూ బలహీనతలు కలిగిన వాళ్ళమే ఉంటామని గుర్తించి పక్కన వాడు బలహీనతలు, మనకి ఆ బలహీనత ఉంటే మనం సత్సంగంకి అటెండ్ అవ్వాలంటే అవతల వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే మనం హాయిగా సత్సంగాన్ని ఉపయోగించుకుంటాము. అలా ఉపయోగించుకోవడము, నొప్పించకుండా, మనల్ని నవ్వకుండా, చెప్పవలసినట్టుగా చెప్తూ దీన్ని సంస్కరించుకుంటూ రావాలి. ఎందుకని మన మాట సంస్కరణతోటి సంస్కరణ స్టార్ట్ అవుతుంది. చెప్పవలసిన విషయాన్ని అవతల హర్ట్ అవ్వకుండా చెప్పడం. మామూలుగా ఏమవుతుంది, దాని ముందర వెనకాల క్రేజెస్ వచ్చేస్తాయి. బుద్ధి లేని దానాను, నీకు ఇది కూడా తెలియదాను, అవన్నీ ఎత్తేసేయండి, విషయం చెప్పండి. అట్లా చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. అమ్మ బాబా నామం చేసుకుంటాం కదా, మామూలు మాట తర్వాత మాట్లాడుతున్నాము, నీకు మాట్లాడడం కూడా తెలీదు, అసలు ఏం రాశారు చూడు, అసలు చదివేతావా, అసలు ఏం మాట్లాడద్దంటే నువ్వు ఇది మాట్లాడతావా, అది ఎంత హర్టింగ్గా ఉంటుంది అసలు. చిన్న మన భావం తప్పు ఉండదు, మన ఉద్దేశం మాత్రం సరిగ్గా జరగాలని. కానీ ఆ సరిగ్గా జరగటం కంటే ముఖ్యం ఏంటంటే వాళ్ళని నొప్పించకుండా చెప్పగలగడం. అయినా సరే నొప్పించాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి, కానీ వేళ మీద ఉంటాయి. సగం పైన మందిని సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకునే వాళ్ళమే ఉంటాం. అది తక్కువ మంది మూర్ఖులుగా ఉంటాం. ఉదాహరణకి మేము ఎప్పుడో చూసాం. ఇప్పుడు ఉదాహరణకి చాలాసార్లు జరిగింది అమ్మగారి సన్నిధిలో. మేము అమ్మగారి దగ్గరే ఫోన్ మాట్లాడేవాళ్ళం. ఇక్కడ ఎందుకు మాట్లాడేవారు? మరి బాబా దగ్గర పక్కనే కూర్చొని భోజనం చేసేవారు. ఇప్పుడు బాబా మందిరంలో సమాధి పక్కన భోజనాలు పెడతామా? అప్పుడే తినకూడదు వాళ్ళు. బాబా మీరు తిన్నాక మేము తింటాం అని ఉండాల్సింది. ఆయనకి భోజనం పెట్టే వరకు, ఆయన భోజనం చేసే వరకు మిగతా వాళ్ళందరూ వేచి ఉండాల్సింది. న్యాయంగా అయితే ఎవరైనా గురువు గారు, దొంగ గురువులు కనుక భోజనం కొడితే వాళ్ళు పక్కన తింటే చెప్తారు మన పని కదండి. ఊరుకుంటారా? వాళ్ళు తిన్న తర్వాత మనం తినాలి, అప్పుడు దాకా ఆకలితో ఉండాలి అని మనకు రూల్ పెడతారు. అప్పుడు అక్కడ ఏదో ఎక్కువ ఆధ్యాత్మికత ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ బాబా ఏం చేశారు, ఆయన వండి ఆయనతో పాటు సహపంక్తి భోజనాలు పెట్టారు కదా, ఆయన గొప్పతనం. చివరికి ఏం చేశారు, అంత గొప్ప ఆయన దగ్గరికి అంతమంది వచ్చి అన్ని అనుభవాలు జరుగుతున్నా సరే ఆయన దగ్గరే దొంగతనం చేసిన వారు, ఆయనే కుర్చీ నుంచి లేచి కూర్చున్న వాళ్ళు, ఆయన ఎదురుకుంటా పోట్లాడుకున్న వాళ్ళు, ఆయన భక్తులు సమర్పించే వాటిల్లో డబ్బులు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అన్ని రకాల వాళ్ళు మనం ఏ కేటగిరీలో చేరతాం అనేది మన సమస్య. దాన్ని బట్టి మన ఫలితం. అదే చక్కదిద్దే వాళ్ళు ఉన్నారు. మన కుటుంబంలో చాలా విషయాలు మనం చక్కదిద్దుకుంటూ ఉంటాం. ఆ చక్కదిద్దే సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉన్నారనుకుంటా, భలే చెప్పేస్తారు. కొంతమంది అయితే నొప్పించకుండా, ఎక్కువ దూరం వెళ్లకుండా జరగవలసినట్టుగా చెప్పేసే సామర్థ్యం కలిగిన వాళ్ళు కొంతమంది. అంటే 10 సార్లు వచ్చుకుని 11సారి పెద్దగా అరవటం కాకుండా మొదటిసారి మెత్తగా చెప్పగలగడం. మొదటిసారి అంత స్ట్రెస్ ఉండదు. ఫస్ట్ టైమే తేడా వచ్చినప్పుడు మనం చెప్పేసుకుంటే అసలు చాలా సిచ్యువేషన్స్ ఆవేశం అవసరం పడదు. ఎప్పుడు ఆవేశం అవసరం వస్తుందంటే ఆటోమేటిక్గా 10 సార్లు వచ్చి 11సారి చెప్దాం అనుకున్నప్పుడు 11సారి జరిగిందేమో చిన్న విషయం అవుతుంది. మనకు ఆ పాత బ్యాగేజ్ అంతా కలిసి ఒక పెద్ద అరుపో, పెద్ద మాటో, పెద్ద పోట్లాటో జరుగుతుంది. అప్పుడేమవుతుంది, ఇంత చిన్న విషయానికి అంత పెద్దది అన్నట్టుగా అవుతుంది. ఒకటైతే ప్రయోజనం రాకపోగా ఇద్దరి మధ్య స్పర్ధ పెరుగుతుంది. అసలు స్పర్ధ ఉద్దేశమే కాదు. కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు మనం చాలా జాగ్రత్తగా సత్సంగాల్లో చూసుకుంటూ
ముఖ్యంగా అందరం బాగుపడటానికి వచ్చాను కాబట్టి బలహీనతలు ఉంటాయి. మనం ఆయన కోసం వచ్చాను మాత్రం మర్చిపోకూడదు. లేకపోతే ఏమవుతుంది, పక్కనవాడితో పడలేదు కనుక సత్సంగం మానేస్తాం. పక్కనవాడితో పడలేదు కనుక సత్సంగం మానేస్తాం, సన్నిధి మానేస్తాం. ఎందుకు? అమ్మ అక్కడికి వస్తే నాకు మనసు బాగుండదు. అక్కడికి వస్తే అమ్మగారు ఏమైనా తేడానా, మాస్టర్ గారు తేడానా? మనం ఎవరి కోసం వచ్చాం? సన్నిధి కోసం వచ్చాం కదా. వాళ్ళతో లింక్ ఉన్నంతసేపు మిగతా అవి ఏవి పట్టకూడదు. ఎక్కడి దాకా పట్టకూడదు అంటే వాళ్ళ సన్నిధిని కాంప్రమైజ్ అయ్యేది పట్టకూడదు. దాన్ని మాత్రం వదలం, మిగతాన్ని సర్దుకుంటాం. ముందరే నిర్ణయం తీసుకోవాలి. సత్సంగాన్ని వదలం, సత్సంగాన్ని సంస్కరించుకుంటాం. సత్సంగం మనం దేనికోసం, మనం బాగుపడటం కోసం మంచి విషయాలు మాట్లాడుకునేటప్పుడు పక్కన వాడు మూతి తిప్పితే మొహం చెప్పిస్తే అసలు అందుకోసం రాలా. మనం మనసు కష్టపడుతున్నా, కష్టపడకుండా ఎలా ఉండాలో నేర్చుకోవాలి. కష్టపెడుతున్నాం, కష్టపెట్టకుండా ఎలా ఉండాలో నేర్చుకోవాలి. అందుకు ట్రైనింగ్ సెంటర్. కష్టపడుతున్నాం కాబట్టి మానేయకూడదు, కష్టపెడుతూ ఉండకూడదు. అది దానిలో అత్యంత సున్నితమైన అంశం ఏంటంటే ఆడంబరాల విషయం. మాటల్లో ఆడంబరాలు, ప్రవర్తనలో ఆడంబరత. చాలా సింపుల్ చీర కట్టుకోవచ్చు కాక తలపొగరుగా ప్రవర్తించాము. మన వెనకాల ఆస్తిపాస్తులో మన కులం తాలూకు అహంకారము, లేకపోతే మన విద్య తాలూకు అహంకారము మన మాటల్లో వచ్చిందంటే అది ఆడంబరం. అది ఆడంబరమే. పెద్దరికమనే ఆడంబరం రావచ్చు, మనం తెలివైన వాళ్ళమనే ఆడంబరం మనకు రావచ్చు. అంటే తెలివితేటలే స్వరూపంగా కలిగిన వాళ్ళు ఉంటాము. అసలు నేను ఎంత తెలివైన వాడినా అని మనమే అనేసుకుంటూ ఉంటాం. కావచ్చు కూడా. ఏదైనా ఉంది అనుకుంటే దాన్ని ప్రదర్శించింది మనకి నిద్రపట్టదు కాబట్టి అక్కడ ప్రాబ్లం ఉంటుంది. తెలివిగా ఉండటంలో ప్రాబ్లం లేదు, లేదా బాగా పాడగలగటంలో తప్పు లేదు, బాగా చెప్పగలగటంలో కూడా తప్పు లేదు. చెప్పింది 10 మంది గుర్తించాలని, గుర్తించకపోతే బాధ, గుర్తించడానికి అవకాశం, దాన్ని సమయం సందర్భం లేకుండా ప్రదర్శించుకోవడం సత్సంగం కాదు. దానికోసం దానికి అది కాదు ప్రదేశం. సాధ్యమైనంత మన వైపు నుంచి ఫోకస్ వాళ్ళ మీదకి వెళ్ళేలాగా అందరం ప్రయత్నించడం దీనిలో ముఖ్యమైన ఉద్దేశం. దీన్ని మన జీవితంలోకి సాధ్యమైనంత తెచ్చుకోవాలి. ఆడంబరాలు వద్దన్నారు. మనకి సత్సంగం కావాలి కదా. ఎవరైనా వచ్చినప్పుడు ఏ టాపిక్ అయినా ఎత్తనండి, మనం దాంట్లో నుంచి మంచి విషయం మాట్లాడచ్చా, మనకి సత్సంగం జరిగేలా మనం చూసుకోవచ్చా. మాస్టర్ గారు చెప్పేవారు, ఫస్ట్లో ఆయన సత్సంగం చేసేటప్పుడు ఎట్లా జరిగిందో చెప్పారు కదా. ఏం చెప్పారు? ఈయన పాటికి ఈయన బాబా విషయాలే చెప్పేవారు. ఏదైనా అంటే ఆవు కథ తెలుసు కదా, స్టోరీ. ఆవు కథ స్టోరీ మీకు అందరూ తెలిసే ఉంటుందిగా. వాడు ఏ ప్రశ్న వేసినా ఆవు దగ్గరికి వచ్చి ఆగుతాడు. చందమామ అని అనుకోండి, ఆ చందమామ ఒకటే గ్రహము, దాని పక్కన భూమి ఉంటుంది, భూమిలో ఒక ఆవు ఉంటుంది, ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి, 2 కొమ్ములు ఉంటాయి, ఒక తాకు ఉంటుంది, పాలిస్తాయి. ఏదైనా ఆ మామిడి చెట్టు ఉంది, దాని కింద ఒక్కొక్కసారి ఆవు ఉంటుంది, ఆవు 4 కాళ్ళు ఉంటాయి. అట్లాగా మాస్టర్ గారు ఏం చేశారంటే ఏ టాపిక్ వచ్చినా సరే అక్కడి నుంచి చిన్నగా బాబా గురించి మాట్లాడటం మొదలుపెట్టేవారట. దానివల్ల 2 ప్రయోజనాలట. ఒకటి, వీడు తలకాయ నొప్పి అన్నవాడు మళ్ళీ రావట. ఇంకోటి, బాబా ఆ విషయాలు విందాం అనుకున్నవాడు వస్తాడట. అది స్ఫూర్తిగా తీసుకుని మనం ప్రయత్నం చేయొచ్చు. చేస్తే ఏమవుతుంది? మనకి మంచి జరుగుతుంది. ఇప్పుడు మన సుత్తు అనుకోని అవతలవాడు అట్లా సుత్తు అనుకునే వాళ్ళు వెళ్ళిపోయారనమాట. నెత్తిని బాగా వస్తున్నట్టు. అమ్మో వీడి దగ్గరికి వస్తే 5 నిమిషాలు మాట్లాడతాడు, వీళ్ళు వద్దు అనుకున్నాను. కాఫీ తాగుతాడు, టీ తాగుతాడు, అంతవరకే వస్తారు. ఎందుకంటే టీ తాగేసపైన కూర్చోవాలి మనతో. ఆ తర్వాత పని ఉందని వెళ్ళిపోతారు. ఎంత ఫిల్టర్ అయిపోతారో చూడండి. మనం ఏం చేసినా వదలని వాళ్ళని అట్లా వదిలిపోతారు. అంటే థియరిటికల్గా, అంటే వాళ్ళు వదిలిపోవాలని మన ఉద్దేశం కాదు, వాళ్ళకు కూడా మనతో కలిసి ఉన్నంతసేపు వాళ్ళకు కూడా మంచి జరగాలని మన ఉద్దేశం. ఏదో ఒకటి మాట్లాడుతూ ఊరికే కాలక్షేపం చేస్తే మాస్టర్ అన్నట్టుగా మున్సిపాలిటీ చెత్త కుండీలా తయారవుతుంది మనసు. మాస్టర్ గారు అదే అన్నారు, బాగా చెత్త పోగేసుకున్నారా, సోంబేరి సత్రాల దాకా మాట్లాడుతున్నారా. అసలు ఆయనకి ఎంత చిరాకో, మూసుకొని మాటలు మాట్లాడుతుంటారు. చాలా కోపం వచ్చేది, చాలా కోపం. చాలా అంటే ఆయన చాలా
అసహ్యం వేసింది అనేది ఎప్పుడు అంటే పోచుకోలు కబుర్లు సోంబేరులాగా ఉంటే మాత్రం ఆయనకు అస్సలు నచ్చదు. బాబా కూడా బతకస్తుంది తాగుబోతు వాడిని రానిచ్చేవాళ్ళు కాదు మసీద్లో. అనవసరమైన కాలక్షేపాల గురించి బాబా ఏమన్నారో మనకు తెలుసు. ఆ చేతులైనా కదిలిచ్చామంటారు, లేకపోతే ఇంకొకళ్ళ మీద నిందలు అనవసరమైన పుకార్లు పుట్టించామని ఏమన్నాడు, పెంటను చూపించి అదే రకం చేసే పని. అంటే ఎంత అసహ్యం ఉంది వాళ్ళకి, మళ్ళీ అలవాట్లు ఎంత పాతుకుపోయి ఉంటాయి. అక్కడి నుంచి సంస్కరించుకుంటూ రావటానికి ఒకసారి ఆ లీల చదువుకుంటే ఇవాళ ఏం చేస్తాం మనం, ఏమైనా మార్చుకోవచ్చు అనే ఆలోచన మాత్రం ప్రతిరోజు రాత్రి పూట పెట్టుకున్నాం. సరేనా? అందుకని ఆడంబరాల విషయంలోనూ అలంకరణ విషయంలోనూ మా వాచ ఆడంబరం, వాచ అలంకరణ అంటే అనవసరంగా అవతల వాళ్ళకి ఒకటి, అవతల వాళ్ళు ఏం మాట్లాడితే బుట్టలో పడిపోతారో అని మాట్లాడడం, వాళ్ళ వల్ల మనకు జరిగే పని జరిపించుకోవడానికి వాళ్ళు అది వాడుకోవడం, ఇట్లా కూడా ఉంటుంది. ఉట్టి వికారం గబుక్కుని మాట అనేటంలో వాళ్ళని హత్య చేయడంలో మాత్రమే ఉండదు, గొప్పలు పోవడం లాంటిది ఉంటుంది, తిట్టడం లాంటి అసహ్యకరమైనటువంటి హింస ఉంటుంది మనకి మాటల్లో కూడా, ప్రవర్తనలో కూడా ఉంటుంది. అవతల వాళ్ళు లెక్క చేయకపోవడం, చులకన చేయడం, అవతల వాళ్ళ మాటకు విలువ ఇవ్వకపోవడం, వాళ్ళు మాట్లాడుతుంటే మొహం పక్కకు పెట్టుకోవడం, ఇన్ని చేస్తాం అసలు. మనలో ఉండేటటువంటి మాలిన్యం అలా బయటపడుతూ ఉంటుంది. అందుకని మన మాటల్లో, మనసులో, ఆ వేషభాషల్లో, ప్రవర్తనలో ఎక్కడ ఆడంబరం ఉండకూడదు, అలంకరణ ఉండకూడదు, హింస ఉండకూడదు. అందుకని మన మీద మనం వర్క్ చేయడం ఎప్పుడైనా చాలా బెస్ట్. మన మీద మనం వర్క్ చేయడం అంటే మనం ఇవాళ నుంచి రేపు బాగా తయారవుతాం. ఒక్కసారి అది ప్రయత్నం మొదలెట్టామంటే మన జీవితం మనకే నిత్య నూతనంగా తయారవుతుంది, చాలా బాగుంటుంది. అది చెప్తూ ఈ ఆడంబరం గురించి, అది పుణ్యనాశనం జరుగుతుందట. అట్లా అలంకరణ వేష సద్భక్తుల సన్నిధిలోను సద్గురు సన్నిధిలోను ఆడంబరమైన వేష అలంకరణలు అపారమైన పుణ్యనాశనానికి. అవతల వాడికి ఆ భావం వచ్చిందంటే మనకి పాపం వస్తుంది, మన పుణ్యం నశించిపోతుంది అన్నమాట. ఎందుకని అక్కడ చేయకూడని పనిలో చెప్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। श्री गणनाथ गजानना
मानस भज रे गुरु चरण।
दुस्तर भवसागर तरणं
Om Namah Shivaya.
सृष्टिकर्ता
सद्गुरु परब्रह्मणे नमः। उत्तराभूषणं समर्पयामि। सद्गुरु परब्रह्मणे नमः। उत्तराभूषणं समर्पयामि। हस्तप्रक्षालनं समर्पयामि। हस्तप्रक्षालनं समर्पयामि। पादप्रक्षालनं समर्पयामि। पादप्रक्षालनं समर्पयामि। शुद्धाचमनीयं समर्पयामि। शुद्धाचमनीयं समर्पयामि। Thank you.